ఉపాధ్యాయ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీచర్స్ జాతికి దేశానికి అందిస్తున్నటువంటి సేవల పట్ల అభినందనలు తెలుపుతూ రాజకీయ ప్రముఖులు, రాష్ట్రపతి వీళ్ళంతా శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఒక ఇష్యూ మాత్రము ప్రశ్నగానే మిగులుతుంది. గతంలో ఉపాధ్యాయులు ఏ రకమైనటువంటి తీరుతెన్నులతోటి బాధ్యతలు నిర్వర్తించారు, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ యుగంలో వాళ్ళ యొక్క పాత్ర ఎంత మేరకు విస్తరించింది, వాటిలో సక్సెస్ అవుతున్నారా, తల్లిదండ్రులు గతంలో ఏ రకమైనటువంటి పాత్రలో ఉండేవారు, ఇప్పుడు ఉపాధ్యాయులు ఏ రకమైనటువంటి పాత్రలోకి మారుతూ ఉన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో చూస్తే అక్షరాస్యత శాతం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఉపాధ్యాయులే అంటే ఈ దేశాన్ని నిర్మించాల్సింది, జాతిని తీర్చిదిద్దాల్సింది, భావి పౌరుల్ని తయారు చేసి శక్తివంతమైనటువంటి దేశ నిర్మాణానికి ఉపయోగించాల్సింది టీచర్లే అనేటటువంటి భావన ఉండేది. ఆ మేరకు టీచర్లకి స్వేచ్ఛ సైతం లభించేది. ఇప్పుడు మనం చూస్తే కనుక విద్యార్థుల్ని తిట్టడానికి కానీ, దండించడానికి కానీ ఆ అధికారం కానీ లేదా బాధ్యత కానీ లేనటువంటి ఒక వ్యవస్థలోనే మనం ఇప్పుడు జీవిస్తున్నాము. అందువల్ల వాళ్ళ పాత్ర సైతం, ఉపాధ్యాయుల పాత్ర సైతం కుదించేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎవరి పేరు మీద అయితే ఏర్పాటైందో ఆయన చేసినటువంటి సూచన కానీ, ఆయన భావనలో ఉపాధ్యాయుడు అంటే ఎవరు అనేటటువంటి అంశాన్ని కానీ పరిగణలోకి తీసుకుంటే స్వేచ్ఛాయుతమైనటువంటి సృజనాత్మక శక్తిగా, వ్యక్తిగా భావి పౌరుణ్ణి తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుని యొక్క లక్ష్యము, లక్షణం కావాలనేది సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసినటువంటి సూచన. నిజానికి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి ఆయన మన తెలుగువాడు కావడము తెలుగు జాతికి కూడా ఒక గర్వకారణమైనటువంటి అంశమే. ఒక ఉపాధ్యాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తే దేశాధ్యక్షుడు అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నిరూపించినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయనతో పాటు ఈ ఉపాధ్యాయ వృత్తికి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు నెలకొల్పడము, తర్వాత ఉపాధ్యాయ వృత్తికే గర్వకారణంగా నిలిచినటువంటి వ్యక్తులుగా సర్వేపల్లి రాధాకృష్ణన్తో పాటు ఏపీజే అబ్దుల్ కలాం సైతం చెప్పాలి. వీళ్ళిద్దరూ రాష్ట్రపతులు అయ్యారు. ఇప్పుడు మనం చూస్తే కనుక ఉపాధ్యాయ దినోత్సవం వచ్చినటువంటి ఆ పేరు ఎందుకు జరిగింది, ఆయన ఏం సేవలు చేశారు, ఎందుకు ఆయన పేరిటనే ఇప్పటికీ 1962 నుంచి ఇప్పటికీ ఆ వేడుకను నిర్వహించుకోవడము, తర్వాత టీచర్స్ కమ్యూనిటీ అంతా గర్వకారణంగా ఫీల్ అవడం అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చెప్పుకోవాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ విద్యార్థిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా సుదీర్ఘకాలం మద్రాసు, మైసూరు, కలకత్తా, ఆక్స్ఫర్డ్ ఇటువంటి చోట్ల లెక్చరర్గా పనిచేయడము, తర్వాత కాలంలో మన తెలుగు ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వహించడము ఇవన్నీ జరిగాయి. ఆయనకి ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఉండేటటువంటి అనుబంధానికి ప్రతీకగా ఆయన నిలవడము, కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బదిలీ అయ్యి వెళుతుంటే ఆయన కూర్చున్నటువంటి వాహనాన్ని ఇంజిన్తో కాకుండా విద్యార్థులే లాగుతూ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, ఆయనకి ఘనమైనటువంటి వీడ్కోలు ఇవ్వడం, అంటే అంతటి మమకారము, మమతా అనుబంధాలు ఉపాధ్యాయులతోటి విద్యార్థులకు ఉంటాయని నిరూపించినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి సందర్భంలో ఆయన పుట్టినరోజుని వేడుకగా చేయడానికి, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను పుట్టినరోజులు ఇవన్నీ వేడుకలు నిర్వహించుకోను, టీచింగ్ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ ద్వారా అయితే తాను పైకి ఉన్నత స్థాయికి వచ్చానో ఆ కమ్యూనిటీకి, టీచర్స్కి ఒక వేడుక నిర్వహించండి అని చెప్పడం, తర్వాత ఆయన పుట్టినరోజునే ఆ వేడుకగా చేస్తే ఉపాధ్యాయ దినోత్సవం అనే దాన్ని ఆనవాయితీగా నిర్వహించడం అనేది జరిగింది. అందువల్ల ఉపాధ్యాయులకి ఇప్పుడు నిజానికి హై స్కూల్ స్థాయిలోనే సెల్ ఫోన్లు క్లాసుల్లో తీసుకెళ్ళడం విద్యార్థులు, తర్వాత వాళ్ళు ఏం చేసినా ప్రశ్నించలేనటువంటి పరిస్థితి ఏర్పడడం, దీనివల్ల ఉపాధ్యాయులకి చాలా పరిమితులు ఏర్పడ్డాయి. ఈ పరిమితుల చట్రంలోనే తమ బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. తర్వాత విద్యార్థిని ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిత్వ వికాసంతో కూడినటువంటి పౌరుడిగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత టీచర్ పైన ఉంటుంది. కేవలము విద్య, మార్కులు ఇవే కాకుండా వాళ్ళకి అవసరమైనటువంటి శారీరక దృఢత్వం, వ్యక్తిత్వము, సమాజంలో వ్యవహరించాల్సినటువంటి తీరు, వివిధ అంశాల్లో సమాజంతో డీల్ చేసేటటువంటి విధానాలు, వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత టీచర్లపైనే ఉంటుంది. గతంలో అయితే మనము టీచర్ల మీద పూర్తి స్థాయి బాధ్యతలని తల్లిదండ్రులు పెట్టేవారు. ఇప్పుడు
ఆ రకమైనటువంటి బాధ్యతను ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు, తీసుకోవడానికి వీళ్ళే ఇష్టపడటం లేనటువంటి స్థితి కొనసాగుతుంది. ఇది ఒక రకంగా సంక్షోభం. అటు తల్లిదండ్రుల పేరెంట్స్ బాధ్యతకి, ఉపాధ్యాయుల బాధ్యతకి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్టింగ్ పరిస్థితి, కాన్ఫ్లిక్టింగ్ కాలం అనేదే ప్రస్తుతం నడుస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనా ఉపాధ్యాయులకి కొంత స్వేచ్ఛాయుతమైన, గతంతో పోలిస్తే గతంలో బతకలేక బడిపంతులు అనేవారు, అంటే వాళ్ళ వేతనాలు కానీ అవన్నీ చాలా తక్కువగా ఉండి ఇప్పుడు సమాజంలో గౌరవంగా జీవించడానికి అవసరమైనటువంటి వేతన స్థాయిని సాధించగలిగారు. అందువల్ల మరింత సమర్థంగా, మరింత బాధ్యతగా పనిచేయడానికి వెసులుబాటు ఉంది. ఈ కేవలము మార్కుల ప్రాతిపదిక మీదే ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని చూడకుండా వివిధ రంగాలకి అవసరమైనటువంటి మానవ వనరులను తయారు చేయడం, సంఘానికి అవసరమైనటువంటి వ్యక్తిత్వంతో కూడినటువంటి పౌరులను అందించడము ఉపాధ్యాయుల బాధ్యతగా మారినప్పుడు నిజమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవానికి ఒక సార్థకత ఏర్పడుతుందని మనం చెప్పచ్చు.